సో హలో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి గేట్ 2025 ఈసీ షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 షిఫ్ట్స్ అయితే ఉన్నాయిగా. ఈ రెండు షిఫ్ట్స్లో ఏ షిఫ్ట్ ఈజియర్ అండ్ ఏ షిఫ్ట్కి ఎన్ని నార్మలైజేషన్ మార్క్స్ ఉన్నాయి అని అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నా గైస్. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు జస్ట్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి అండ్ ఛానల్ని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో ఇంకా లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ నార్మలైజేషన్ మార్క్స్ గురించి అయితే చూసుకుందాం. సో నార్మలైజేషన్ మార్క్స్ గురించి మీకు తెలుసు కదా, ఎంసెట్లో వినే ఉంటారు కదా. ఏ షిఫ్ట్ అయితే ఈజీగా ఉంటుందో ఆ షిఫ్ట్కి మీకు వచ్చిన మార్క్స్ కన్నా కొంచెం మార్క్స్ అయితే రెడ్యూస్ అయితే చేస్తారు. అండ్ ఏ షిఫ్ట్ అయితే హార్డ్ ఉంటుందో ఆ షిఫ్ట్కి మీకు వచ్చిన మార్క్స్ కన్నా కొన్ని మార్క్స్ అయితే యాడ్ అయితే చేస్తారు. సో నార్మలైజేషన్ మార్క్స్ వచ్చేసి ఈ ఫార్ములాతో అయితే ఉంటాయి. మీకు ఒప్పుకుంటే ఇదైతే పాస్ చేసి చదువుకోండి. సో ఇంకా మీ డౌట్స్లోకి చూసుకుంటే ఫస్ట్ చూసుకుంటే విచ్ షిఫ్ట్ ఈజ్ ఈజీ అని మీకు చాలామందికి డౌట్ ఉంటుందిగా. సో దీనికి సింపుల్ ఆన్సర్ వచ్చేసి షిఫ్ట్ 1 గైస్. షిఫ్ట్ 1 వచ్చేసి రెండు షిఫ్ట్స్లలో ఈజీ షిఫ్ట్ 2తో కంపేర్ చేస్తే షిఫ్ట్ 1 అయితే ఈజీ గైస్. షిఫ్ట్ 2 వచ్చేసి కొంచెం లెంతీ క్యాలిక్యులేషన్ అయితే ఉంది. సో షిఫ్ట్ 1 వచ్చేసి ఈజీ షిఫ్ట్. సో నార్మలైజేషన్ మార్క్స్లో షిఫ్ట్ 1 నుంచి అయితే షిఫ్ట్ 1లో అయితే వచ్చిన మార్క్స్ కన్నా తీయడం అయితే జరుగుతుంది. సో ఇంకా మనం నార్మలైజేషన్ చూసుకుంటే మీరు ఆల్రెడీ మొన్న ఫిబ్రవరి 27ని వచ్చింది కదా రెస్పాన్స్ షీట్ నుంచి మార్క్స్ ఎన్ని వచ్చాయని అయితే క్యాలిక్యులేట్ అయితే చేసుకున్నారుగా. సో ఇంకా మీకు డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే చెప్పేస్తున్నా. షిఫ్ట్ 1లో మీకు వచ్చిన మార్క్స్ కన్నా ఫైనల్ ఎన్ని మార్క్స్ వస్తాయంటే మీకు వచ్చిన మార్క్స్ నుంచి ఒక మైనస్ చేయండి, -5 to 6%. 5 to 6% మార్క్స్ అయితే రెడ్యూస్ అయితే మీకు వచ్చిన మార్క్స్ నుంచి. అండ్ షిఫ్ట్ 2 చూసుకుంటే షిఫ్ట్ 2 వచ్చేసి దగ్గరగా 7 to 8% గైస్. షిఫ్ట్ 2 7 to 8% యాడ్ అయితే అవుతాయి. సో ఇది వచ్చేసి మీకు ఫైనల్ మార్క్స్ అయితే తెలుస్తుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు షిఫ్ట్ 1లో 60 మార్క్స్ అయితే వచ్చాయి అనుకుందాం. సో 60 మార్క్స్లో 5% ఎంత మీకు ఒప్పుకుంటే చేసుకోండి, లేకపోతే సింపుల్గా చాట్‌జిపిటీ ఓపెన్ చేయండి. చాట్‌జిపిటీ ఓపెన్ చేసి వాట్ ఈస్ 5% ఆఫ్ 60 అని అడిగితే అదైతే సింపుల్గా ఆన్సర్ అయితే ఇచ్చేస్తుంది, 3 అంట. సో 60లో 5% అంటే 3 అంటే మనకి 60 నుంచి 3 మార్క్స్ అయితే పోతాయి. ఫైనల్గా మీకు వచ్చేసి 57 మార్క్స్ అయితే వస్తాయి గైస్. అండ్ అలాగే షిఫ్ట్ 2 చూసుకుంటే 7% అయితే యాడ్ అయితే అవుతాయిగా. సో ఒకవేళ మీకు షిఫ్ట్ 2లో 60 మార్క్స్ వస్తే ఈ 60లో ఎన్ని యాడ్ అవుతాయి అంటే 60లో 7% అంటే 4.2 గైస్. సో ఈ 60కి 4.2 మార్క్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో మీకు ఫైనల్గా వచ్చేసి 64.2 మార్క్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా అయితే ఉంటుంది షిఫ్ట్ 2 వచ్చేసి. మరి ఇంత తేడా ఉంటుందా అంటే మరి పేపర్ అలా వచ్చింది గైస్. ఇది వచ్చేసి మనకి ఇప్పటిదాకా వచ్చిన రెస్పాన్స్ మరి ర్యాంక్ వర్సెస్ మార్క్స్ ప్రెడిక్షన్ వెబ్సైట్ అయితే ఉంటుందిగా. దాంట్లో మొత్తం యావరేజ్ చేసి దాంట్లో ఇప్పటిదాకా స్టూడెంట్స్ ఎంత చేసుకున్నారు, లైక్ ఎంత డీటెయిల్స్ ఇచ్చారు, ఏ షిఫ్ట్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి, ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుని ఈ పర్సెంటేజ్ ఫైనల్గా ఈ పర్సెంటేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 5 to 6 అను 7 to 8. సో ఆ విధంగా అయితే దీన్ని అయితే తీయడం అయితే జరిగింది గైస్. మీకు మ్యాక్సిమం ఇంతే ఉంటుంది, కొంచెం అటు ఇటు అయితే అవ్వచ్చు, స్లైట్లీ చేంజెస్ అయితే ఉంటాయి లైట్గా. ఇంకా ఫైనల్గా వచ్చేసి మీకు బిఫోర్ మార్క్స్ ఆఫ్టర్ మార్క్స్ ఇట్లయితే ఉంటాయి. మీకు ఇంకా ఎన్ని మార్క్స్ వచ్చాయో దాని నుంచి చూసుకోండి గైస్. షిఫ్ట్ 1లో అయితే రెడ్యూస్ చేసుకోండి, షిఫ్ట్ 2లో అయితే +7% యాడ్ అయితే చేసుకుని మీకు ఫైనల్గా ఇంత స్కోర్ వస్తుందని అయితే పెట్టుకోండి. ఇది వచ్చేసి మనకి సిఎస్ పేపర్లో గైస్. సిఎస్ పేపర్లో షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 జరిగిందిగా. అండ్ ఇంకోటి వచ్చేసి సిఈ పేపర్లో కూడా షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 అయితే జరిగింది. సో దాంట్లో నార్మలైజేషన్ మార్క్స్ ఎన్ని వస్తాయని అయితే మీకు కావాలంటే, ఒకవేళ సివిల్ స్టూడెంట్స్ చూస్తే మన ఛానల్లో మీకు కావాలంటే కామెంట్ అయితే చేయండి, నేను ఇంకో వీడియోలో అయితే చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ మన వీడియో అయితే ఇంతే గైస్. వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో ఇంకో త్వరలో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై అండ్ సీ యూ.